గ్రామాల్లో ఇక్కడ తుపాకులు వచ్చేసినాయి. ఎందుకు వచ్చేసినాయి అని అంటే అదొక చారిత్రక అవసరంగా వచ్చినాయి. అణచివేత, దోపిడీ, దౌర్జన్యాలు, అంటరానితనము, ఆకలి, రాజాకారులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తుపాకులు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చినాయి. అవి ఏం చేయాలో అవి చేసినాయి. అంటే చర్చ దాని మీద వేరే యాంగిల్లో జరిగింది. ఓకే, అది వర్గ పోరాటము, అది నక్సలైట్ ఉద్యమము, అది మావోయిస్ట్ ఉద్యమం, అది దానికి ఏ పేరన్నా పెట్టు. అక్కడ గ్రామంలో జరిగినటువంటి దోపిడీ, అణచివేతకు ఏ సామాజిక ఆర్థిక నేపథ్యం ఉందనేది అది కుల అణచివేత. అది కుల అణచివేత, గ్రామాల్లో ఉన్నది కుల అణచివేత. ఆ అణచివేత నుంచి వస్తున్నటువంటి ఒక నిరసన ప్రకటించడానికి అందుబాటులో ఉన్నది అప్పుడు తుపాకీ. ఆ తుపాకీ నక్సలైట్ ఇచ్చారు, అవి వీళ్ళు పోయినరు అంతే. అంటే మనం ఈరోజు చట్టంలో ఉంది కాబట్టి అడుగుతున్నాం, కానీ మనం అడిగినంత మాత్రాన గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ఒకవేళ ఇస్తదేమో తర్వాత విషయం, కానీ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకుండా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఇచ్చేటోళ్ళు లేకుంటే తెచ్చుకుంటారు.